ఎంత తీసుకొచ్చినా దాంట్లో కొంచెం ఆపి ఆ తర్వాత వండి పెట్టడం అన్నది అమ్మకు అలవాటు. అలాగే నేను కూడా మా వారు చికెన్ తీసుకొచ్చిన ప్రతిసారి కొంచెం ఆపి ఏదన్నా ఒక స్పెషల్ చేస్తూ ఉంటా. ఈరోజైతే బటర్ గార్లిక్ చికెన్ చేస్తున్నానండి. దానికోసం నేను కొంచెం సాఫ్ట్గా ఉండే చికెన్ని తీసుకున్నాను. దాంట్లోకి ఉప్పు, పెప్పర్ పౌడర్, నిమ్మకాయ రసం, అట్లనే కార్న్‌ఫ్లోర్ పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, 1 టేబుల్ స్పూన్ మైదా వేసి ఒక అరగంట పాటు అంతా కలిపి పక్కన పెట్టాను. ఆ తర్వాత ఇలా ఆయిల్‌లో మంచిగా డీప్ ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టానండి. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి కొంచెం బటర్, ఎక్కువగా గార్లిక్ వేసుకుంటున్నాను. ఇలా వెల్లుల్లి చిన్నగా చాప్ చేసి వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆరిగానో అట్లనే చిల్లీ ఫ్లేక్స్ 2 కూడా వేసుకొని ఫ్రై చేసుకొని 1 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ పౌడర్ వేసుకోవాలండి. అది కొంచెం వేగిన తర్వాత వాటర్ వేసి ఇట్లా మిక్స్ అయిన తర్వాత దీంట్లోకి మనం ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కల్ని వేసాను. మీకు ఒకవేళ ఉప్పు తక్కువ ఉంటే ఇక్కడే వేసుకోండి. ఇందులో నేను కొంచెం కొత్తిమీర జల్లేసి వేడిగా సర్వ్ చేశానండి. చాలా బాగుంది. దీన్ని మీరు కావాలంటే ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.